తెలియని ఆనందం కట్టలు తెగి ప్రవహించింది. ఒక్కసారిగా ఎగిరి గంతు వేశాడు. తన్ను తాను అద్దంలో చూచుకున్నాడు. ఎండిపోయిన అతని దేహం నిగనిగలాడుతుంది. సరికొత్త రక్తం అతడి ప్రతి రక్తనాళంలోనూ ప్రవహిస్తున్నట్టుంది. కూర్చున్నాడు, లేచి నిలబడ్డాడు, ప్రక్కకు వంగాడు, చకచకా నడిచాడు. తన జబ్బు పూర్తిగా పోయింది. ఇక అదుపులో పెట్టుకోలేని ఆవేశంతో, ఓ సత్యమాత, బైబిల్ గ్రంథమా, పవిత్ర గ్రంథమా, నిన్ను తాకగానే నాకు స్వస్థత కలిగింది. నాలాంటి ఘోర కిరాతకుణ్ణి కరుణించి నాకు నూతన రూపాన్నిచ్చావు. నేను ద్రోహిని, దుష్టుణ్ణి, కుటుంబాలనే కూల్చిన వాణ్ణి. నా మీద ఎందుకు ఇంత దయ చూపించావో ఇప్పుడే శపథం చేస్తున్నాను. నా జీవితాన్నే నీకు అంకితం చేస్తున్నాను. ఈ క్షణంతో నా దోపిడీ ఉద్యమానికి స్వస్తి చెబుతున్నాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నా నేరాలన్నీ ఒప్పుకుంటాను. నిర్ణయానికొచ్చాడు దేవ్సింగ్. యేసుక్రీస్తు ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించినప్పుడు జరిగే మార్పిడే. ఎవరికి వ్యతిరేకంగా ఏ నేరం చేశాడో ఆ నేరం ఒప్పుకునే వరకు అతడు నిద్రపోలేదు. అందరితో సమాధానపడడం, అందరితో కలిసి జీవించడం, అందరి క్షేమాన్ని కోరుకోవడం, అందరినీ ప్రేమించడం అతడి సహజ లక్షణమైపోతుంది. అసూయ, ద్వేషానికి, అంతస్తుల తేడాకి అతడిలో స్థానం లేకుండా పోతుంది. అతడి అణువణువులో తాను పొందిన శాంతి, ఆనందం ఎదుటివాడు పొందాలనే తపన అధికమైపోతుంది. రంభా, ఈనాటి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. ఈ పవిత్ర గ్రంథంలోని క్రీస్తుకు నా జీవితాన్ని అర్పించుకుంటున్నాను. తల్లి గర్భంలో నేను ఏ రీతిగా దిగంబరిగా వచ్చానో ఆ రీతిగానే దిగంబరిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ దేవ్సింగ్ తన బట్టల్ని తీసి అగ్నిలో పడవేశాడు. రంభా, ఎన్నాళ్లుగా నిన్ను తప్పు మార్గంలో నడిపించి నీ చేత అఘాయిత్యాలెన్నో చేయించాను. ఇందుకు నన్ను క్షమించు. నా భయంకర నీచ కార్యాలన్నీ పోలీసు వారికి చెప్పడానికి వెళ్ళిపోతున్నాను. నేను నిన్నే చూస్తావో లేవో తెలీదు అంటూ సాధువు పాదాల్ని తాకి ఆయనతో ప్రార్థన చేయించుకుని అందరికీ వీడ్కోలు చెప్పి దేవ్సింగ్ వెళ్ళిపోయాడు. జరిగింది కలో నిజమో రంభాసింగ్కి అర్థం కావడం లేదు. త్రాగిన మత్తు వదిలిపోయింది. గుడ్లప్పగిస్తూ అలాగే చూస్తుండిపోయాడు. తన గురువు వెళ్ళిపోయాడు. తను ఇప్పుడేం చేయాలి? ఇన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడే గురువు క్షణాల్లో బాగుపడ్డాడంటే అది దైవశక్తి కాకపోతే మరేమిటి? ఆ దేవుడే తనకు కావాలి. ఆ పవిత్ర బైబిల్ గ్రంథాన్ని తను నమ్ముకోవాలి. తన గురువు తనతో చెబుతూ వెళ్ళిన మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆలోచన తరంగాల్లో తేలిపోతున్న రంభ ఎదురుగా తన వైపే చూస్తున్న సాధువు వైపు చూశాడు. ఏదో దివ్యానుభూతితో అతడు నిండిపోయాడు. ఒక్కోసారి మాటలకు లేని బలం చూపులకే ఉంటుంది. మాటల్లో చెప్పలేని సందేశం చూపుల్లోనే అందుతుంది. ఒక్కసారిగా అతడు పైకి లేచాడు. ప్రక్కనే ఉన్న తుపాకీని 2 ముక్కలు చేసి అగ్నిలో పడవేశాడు. అతడి హృదయం ఎన్నో వెతుకుతుంది. అతడి అంతరాత్మ ఏదో కావాలంటోంది. అదేదో అతనికి అర్థం కాదు. అతనికి, అయ్యా, మీరు దయచేసి నాతో వస్తారా? దీనంగా రంభ సాధువుని అడిగాడు. ఎంతలో ఎంత మార్పు! ఆనాడు రోమదేశపు చెరసాల నాయకుడు ఇలాగే మాట్లాడి ఉంటాడు. కనికరానికి, కరుణకు తావు లేకుండా తన ఆధీనంలో ఉన్న ప్రతి ఖైదీని దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేసే చెరసాల నాయకుడు అర్ధరాత్రి వేళ పౌలుశీలల ప్రార్థన ఫలితంగా చెరసాల పునాదులే కదిలిపోయినప్పుడు, అందరి బంధకాలు ఊడిపోయినప్పుడు, ఏ ఒక్క ఖైదీ తప్పించుకుని పారిపోలేదని తెలుసుకున్నప్పుడు దైవశక్తి ముందు తల వంచి తనకున్న కొదువను గుర్తించి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ప్రశ్నించాడు. సింహంలా ఉండే రంభ మేకలా మారిపోయాడు. రంభ ముందు నడుస్తుంటే సాధువు వెనక నడుస్తున్నాడు. ఆ గుహలో ఎన్నో గదులు, ఎన్నో తప్పించుకునే మార్గాలు. రంభ ఒక గది తలుపు తీశాడు. అయ్యా, ఒక్కసారి గది చూడండి. సాధు కళ్ళు జిగేల్మన్నాయి. ఆశ్చర్యపోయాడు. అమూల్య ధనరాశులు, విలువైన వస్త్రాలు, బంగారు నగలు, ఎన్నో ఎన్నో వివిధ లోహాల పనిముట్లు. ఎందరిని కొల్లగొట్టారో, ఎందరి నిండు జీవితాలను బలికొన్నారో. సాధు కళ్ళు చెమర్చాయి. రండి, ఆ పాపపు ధనాన్ని చూడాలని నాకిక ఆశ లేదు. ఇదిగో ఇటు చూడండి. పరాకాష్టనంటుకున్న నా పాప భయంకరత్వానికి ప్రతిబింబాలివిగో చూడండి. సాధు గుండెలు జల్లుమన్నాయి. కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలిపోయాయి.
ఆ గది నిండా మనుషుల పుర్రెలు వ్రేలాడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు సాధువు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇంత భయంకరమైన క్రూర పాషాణ కిరాతకుణ్ణి ఆ క్రీస్తు ప్రభువు క్షమిస్తాడా? 376 మందిని చంపి అదెంతో ఘనతగా ఎంచి ఆ అమాయకుల కుటుంబాలనే కూల్చివేసిన నరహంతకుడనైన నన్ను క్షమిస్తాడా? తల్లి బిడ్డల్ని వేరు చేసి భార్యాభర్తల్ని విడదీసి ఆ కన్నీటి ప్రవాహంలో ఈదులాడి వచ్చిన నన్ను క్రీస్తు క్షమిస్తాడా? లేదు, క్షమించడు. నా పాపానికి నిష్కృతి లేదు. నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు రంభాసింగ్. అతడి అణువణువును దహించి వేస్తున్న పశ్చాత్తాపము సాధువును పులకరింపచేసింది. అతడి ప్రక్కనే మోకరించాడు సాధువు. సోదరా రంభాసింగ్, నేను నీకొక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు క్షమించలేనంత పాపి ఈ లోకంలో లేడు. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమిస్తాడు. అందుకే ఆయన ఆ లోకాన్నుండి దిగివచ్చింది. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ పాపాల్ని పరిహరిస్తాడు. నీ చేతులు చేసిన పాపాల వలనే ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినాయి. నడువరాని స్థలాలకు నీవు నడిచినందు వలనే ఆయన పాదాలు మేకులతో కొట్టబడినాయి. నీ దుష్ట తలంపులకు ప్రతిఫలంగానే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన దేహమంతా ఇనుప కొరడాలతో దున్నబడింది. సురూపమైనను సొగసైనను లేక నెత్తురుగడ్డల ఆనాడు సిలువలో వ్రేలాడింది నీకోసమే. నాకోసమా? అవును, నీకోసమే కాదు, నాకోసం, సర్వ మానవాళి కోసం. ఎవరైతే తన పాపాలకై పశ్చాత్తాపడి ఆయన వద్దకు వస్తారో వారిని క్షమిస్తాడు. రంభాసింగ్లో దుఃఖం కట్టలు తెగి ప్రవహిస్తోంది. ఆ శిలువ దృశ్యం అతడి హృదయ ఫలకంపై కనబడుతోంది. అతడు చేసిన ఘోరమైన పాపాలన్నీ కళ్ళ ఎదుటే కనబడుతున్నాయి. తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించుము అంటూ ఎలుగెత్తి ఏడ్చాడు. ఎన్నో గంటలు అలాగే గడిచిపోయాయి. క్రీస్తు వెలుగు రంభాని సంధించింది. సరిక్రొత్త మానవునిగా రంభా నేల మీద నుండి లేచాడు. శాంతి సమాధానం అతడి హృదయంలో చోటు చేసుకుంది. విలువైన ధనరాశుల్ని కొల్లగొట్టుకొచ్చుకున్నప్పుడు, నీ అమూల్య ఆభరణాల్ని కుప్పలు కుప్పలుగా పోసినప్పుడు లేని ఆనందం యేసు హృదయంలోకి వచ్చేటప్పటికి ఉరకలెత్తుకుని వచ్చింది. ఇక పాత రంభ చచ్చిపోయాడు, కొత్త రంభ ఆవిర్భవించాడు. యేసులో ఉన్న శక్తి ఇది. క్షణాల్లో వ్యక్తి నైజాన్ని మార్చివేస్తాడు. అంతకుముందు సమాజానికి హానికరుడైన వాణ్ణి ఆ తరువాత సమాజానికి మేలుకరమైన వాడిగా తీర్చిదిద్దుతాడు. పతితుల జీవితాల్ని పావనం చేస్తాడు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా రంభ నూతన సృష్టిగా మారిపోయాడు. వెంటనే తన శిష్యుల్ని దగ్గరకు పిలిచాడు. తమ గురువులో కలిగిన మార్పుకు వాళ్ళు విస్తుపోతున్నారు. కారుతున్న కన్నీళ్లతోనే రంభా చెప్తున్నాడు, సోదరులారా, దేవుడంటే భయం లేక, దేశమంటే అభిమానం లేక ఎన్నో అన్యాయాలు చేశాం. ఎందరో అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాం. ఇదంతా పాపమని దేవుడు నాకు చూపించాడు. ఈ సాధు ద్వారా నా కళ్ళు తెరిపించాడు. నా పాపపు పొరలను రాల్చివేశాడు. ఇదిగో, ఈనాటి నుంచి ఈ పవిత్ర గ్రంథాన్ని నమ్ముకొని ఈ అక్రమ జీవితానికి స్వస్తి చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఈ పాప కూపాన్నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. మరి మీరు నాతో వస్తారా? వారు సందిగ్ధ అవస్థలో పడిపోయారు. సమాధానమేమీ చెప్పలేక తలలు క్రిందికి దించారు. అవకాశాన్ని కల్పించుకుని, ఆలోచించండి నాయనా, మీరు ఎన్నాళ్ళు ఈ ఘోర పాపంలో సాగిపోతారు? పాపం వల్ల వచ్చే జీతం మరణమని బైబిల్ గ్రంథం చెప్తోంది. పాపం చేసే వాళ్ళెవ్వరూ తమ ప్రతిఫలాన్ని పొందకుండా తప్పించుకోలేరు అంటూ సాధువు వారి వైపు జాలిగా చూశాడు. పాపం చేసే వాళ్లే చచ్చిపోతారంటారా? ఇంకెవ్వరూ చచ్చిపోరంటారా? వాళ్ళల్లో ఒకడు సూటిగా సాధువును ప్రశ్నించాడు. అందరూ చనిపోతారు బాబు. అయితే ఈ మరణంతోనే మానవ జీవితం ఆఖరు కాదు. కేవలం ఈ మరణం మరో లోకాలకు వెళ్లే మార్గం మాత్రమే అన్నాడు. అవే లోకాలండి? మరొకతడు వెంటనే ప్రశ్నించాడు. అది ఒకటి పరలోకం, మరొకటి నరకలోకం. ఎవరు తమ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపం చెంది ప్రభువైన యేసు ద్వారా క్షమాపణ పొందుతారో వారు పరలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. ఎవరు పాపంలోనే కొనసాగుతూ ప్రభు యేసు రక్షణను తిరస్కరిస్తారో వారు శాపానికి గురి అయి శాశ్వత దుఃఖాన్ని పొందుతారు.
వాస్తవం చెప్పాలంటే ఎవరు నశించిపోవడానికి ఇష్టం కాని దేవుడు మిమ్మల్ని రక్షించుకోవడం కోసం నన్ను పంపించాడు. మరి మీరు ఆ యేసుని మీ హృదయంలో స్వీకరించరా? ఈ నరక మార్గం నుండి బయటకు రారా? సాధు పదే పదే వారిని అడిగాడు. ఎక్కడికి రమ్మంటారు? వేడి నిట్టూర్పులతో మరొకతడు అడిగాడు.